జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. ఇవ్వబడిన సమయమును ముగించుకుందాం. జాగ్రత్తగా కొంత సమయము దేవుని మాటలు వినాలని శ్రద్ధగా ఉన్నందరినీ బ్రతుకులాడుతున్నాను. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి లోకములో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఈ యొక్క మనము నివసిస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని పద్ధతులను మనం ఆలోచిస్తూ దేవుని యొక్క ఉద్దేశాలను వీరందరికీ క్రొత్తగా తెలియచేస్తూ వారిని నెమ్మదిగా దేవునిలోనికి నడిపించాలి. ఎందుకంటే ప్రారంభంలో తోమ గారు భారతదేశంలోనికి వచ్చినప్పుడు ఆయన కొడుక బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు సువార్త ప్రకటించి వారిని ఒకరిగా దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపిస్తూ ఈరోజు ప్రపంచంలో మన భారతదేశానికి సువార్త అందించినటువంటి వ్యక్తిగా మనందరము గుర్తించుకుంటూ ఉంటాం. కాబట్టి ఏదేమైనా కూడా నిజంగా ఇక్కడ ఎవరు కూడా తెలియని వాళ్ళు ఏం లేదు. బైబిల్ మీ అందరికీ నాకు తెలుసు, నా అంతకంటే బాగా తెలుసు. కానీ ఏదో దేవుని యొక్క ఉద్దేశం బట్టి కొంత సమయం కొన్ని మాటలు తెలియజేయమన్నారు కనుక దేవుడు ఇచ్చినటువంటి సమయంలో కొన్ని మాటలు మీకు తెలియజేసి నాకు ఇవ్వబడినటువంటి సమయాన్ని నేను ముగించుకుంటాను. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము చాలా విలువైనది, చాలా విలువైనటువంటి ఈ వాక్యమును మనము ఎలా వాడుకుంటే అలా ఉపయోగపడుద్ది, ఎలా దాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఆ విధముగా అది మన జీవితంలోనికి ఉపయోగం ఉంటుంది. కాబట్టి సమయంలో మీ అందరికీ ఒక చిన్న మాట చదివి ఆ మాటలో ఉన్నటువంటి కొంత సమయాన్ని నేను మీకు వివరిస్తాను. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి రాజులు 2వ గ్రంథంలో నుంచి కొద్ది మాటలు మనం ఈరోజు ధ్యానించుకుందాం. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో నుంచి ఒక మాటను మనము జాగ్రత్తగా మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు 3 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకునినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోసే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాట స్థిరపరచును. మంచి దేవుడి వాక్య భాగం మన మధ్యలో దీవించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ వినుచున్నటువంటి మనందరం కూడా కూర్చొని ఉన్న మనందరం కూడా దేవుని సేవకులు. మీకు ఎవరికి కొడుకు మాట తెలియకుండా ఏముండదు. మీరు ఎవరైనా ఏమైనా ఆలోచించండి, అందరికీ తెలిసింది. కానీ దేవుని వాక్యం చెప్తున్నటువంటి నా ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను ఎక్కడికి వెళ్ళినా కూర్చున్న మనము కాదు కానీ యంత్ర శబ్దం ద్వారా వినుచున్న వారు హృదయాలు తెరవబడాలి. రెండోది, దేవుడు ఆనాటి కాలంలో మోషే ద్వారా మాట్లాడినట్టుగా భూమిని ఆకాశముని నీ మీద సాక్షులుగా పెట్టి ఉన్నాను కనుక నేను ఏది ప్రకటించమన్నాను వెళ్ళి అది చెప్పిరా, తర్వాత నేను చూసుకుంటానన్నాడు. ఇర్మియా ప్రవక్త కూడా ఆయా ప్రదేశాలలోనికి వెళ్ళి ప్రకటించినప్పుడు అనేక మంది ఇర్మియా మాటలను విని హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. ఇర్మియా చెప్తున్న మాటలకు ఎవరు కూడా లోబడిన వాళ్ళు లేరు. కాబట్టి ఈ సమయంలో మనము కూడా ఈ మాటను శ్రద్ధగా వినాలి. ఎందుకంటే
ఒక విషయాన్ని బట్టి మనం ఆలోచించినప్పుడు, ఒక పరిస్థితిని బట్టి మనం ముందుకు వెళుతున్నప్పుడు వెళ్ళేటువంటి దారిలో ఆటంకములు రావచ్చు, అవరోధాలు రావచ్చు, ఆశీర్వాదాలు కూడా రావచ్చు. వచ్చిన ప్రతి దానిని ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు రావాలి, ఇది రావటానికి గల కారణం ఏమిటని మనము అడిగే హక్కు మనకు లేదు. ఎందుకు లేదంటే దేవుడు తన చిత్తము లేకుండా ఏది కూడా జరిగించడు. సమస్తము ఆయన చిత్తానుసారంగానే జరుగుతుంటది. ఆయన ఉద్దేశపూర్వకంగానే అన్ని జరిగిస్తారు. కాబట్టి ఈ యొక్క సమయంలో నుంచి మనందరము ఆలోచించి గమనించి తెలుసుకోవలసింది ఏమిటంటే, దావీదు తన కుమారుని పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా కొద్దిగా వంట చేసేవాళ్ళు కొంచెం సైలెంట్ ఉన్నాడు ప్లీజ్, ఏమనుకోవద్దు, ఏమనుకోవద్దు దయచేసి. కొంచెం డిస్టర్బ్ చేయకుండా మీ పని మీరు చూడండి, మా పని మీరు చూసుకుంటాం. కాబట్టి బాగా గమనించి ఆలోచించండి. దావీదుకు మరణకాలం సమీపించగా అనేటువంటి మాట మనకి ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే, దావీదుకు తెలుసు నేను కొద్ది దినములలో చనిపోతున్నాను కాబట్టి నా పరిస్థితిని బట్టి నేను నా తర్వాత కొన్ని బాధ్యతలు కొంతమందికి అప్పగించాలని ఆలోచించినప్పుడు, దావీదు యొక్క మనసులో ఉన్నటువంటి వాడు, దావీదు యొక్క దృష్టిలో ఉన్నటువంటి వాడు దేవుడు ఏర్పరిచినటువంటి కుమారుడైనటువంటి సొలొమోనును తన దగ్గరికి పిలుచుకున్నాడు. సొలొమోనును తన దగ్గరికి పిలిచి సొలొమోనుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో సొలొమోను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను వెళుతున్నాను. అంటే మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ప్రతి మనిషి అందరూ కూడా లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఎవరు ఇక్కడ శాశ్వతంగా ఉండేవాళ్ళు కాదు, ఎవరు ఇక్కడ స్థిరకాలం ఉండేవాళ్ళు కాదు. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేటువంటి పరిస్థితులలో కొందరు ముందు వెళ్ళొచ్చు, కొందరు వెనక వెళ్ళొచ్చు. ఎలాగైనా వెళ్ళాలని మనకు బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకంటే యాకోబు యొక్క జీవితంలో చూసినప్పుడు అతడు కూడా ఏమని మాట్లాడతాడంటే, ఇదిగో యోసేపుని పిలిచి, యోసేపు నేను అంటే నా యొక్క యాత్రను ముగించుకోవడానికి నేను సిద్ధముగా ఉన్నాను, కాబట్టి నా యాత్ర ముగించబడిన తర్వాత దయచేసి నువ్వు ఏమి చేయమని చెప్తున్నాడంటే, నా యొక్క భూస్థాపితమును ఈ యొక్క ఐగుప్తు దేశంలో ఉంచొద్దు, నన్ను కానాను దేశంలో నా పితరుల దగ్గరికి నన్ను చేర్చు, అంటే కానానులో ఉన్నటువంటి అక్కడే నన్ను సమాధి చెయ్యాలి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు, ఎలా చెప్పడానికి గల కారణం ఏంటంటే, తల్లిదండ్రులు కొన్ని కోరికలు ఉన్నప్పుడు వారి యొక్క మరణకాలం సమీపించినప్పుడు పిల్లలతో చెప్పుకున్నప్పుడు ఆ పిల్లలు జ్ఞానం కలిగిన వాళ్ళైతే, ఆ పిల్లలు ఆలోచించదగిన వారైతే వారి కోరికను తీర్చడానికి ముందుకు సాగుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దావీదు మాట్లాడిన మాట ఏంటంటే, ఆస్తి అంతస్తుల గురించి మాట్లాడలేదు. ఇదిగో నేను రాజుగా ఇన్ని సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాను, నేను రాజుగా ఇన్ని సంవత్సరాలు ఈ లోకాన్ని, ఈ యొక్క ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించాను, కాబట్టి నేనేమి ఆస్తులు కూడా పెట్టలేదు, అంతస్తులు కూడా పెట్టలేదు, మిత్తులు మేళ్ళు ఏమి సంపాదించలేదు, ఎక్కడెక్కడ ఆస్తి ఉందో ఐశ్వర్యం ఉందో వాటన్నిటి గురించి చెప్పలేదు. కానీ సొలొమోనుకు ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నీవు ఎలా ఉండమని చెప్తున్నాడంటే మనకు అక్కడ చూసినప్పుడు, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకును. మొట్టమొదటి ఏం చెప్తున్నారు, ధైర్యము. ఎందుకు ధైర్యం చెప్తున్నాడు ఇక్కడ బాగా ఆలోచించండి. ధైర్యం చెప్పడానికి గల కారణం ఏంటంటే, లోకంలో కొంతమందిని మనం కోల్పోయినప్పుడు బాధలు వస్తాయి. కొంతమందికి ఇన్ని రోజులు మాతో కలిసి ఉన్నాడే, అయ్యో వెళ్ళిపోయాడు అనేటువంటి ఇబ్బంది పడుతుంటారు. ఆ తోడు లేకుండా ఉన్నటువంటి భార్య కానీ, ఆ తోడు లేకుండా ఉన్నటువంటి భర్త కానీ, ఇన్ని రోజులు కలిసి ఉన్న మేము ఈ రోజు ఒంటరిగా ఉండాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది, ఒంటరిగా ఉండాలంటే కొద్దిగా బాధకరంగా ఉంటుంది. కాబట్టి ఎలా ఉండాలి, నేను తట్టుకోలేదని అనుకోవచ్చు. కానీ ఏం చెప్తున్నాడంటే, మొట్టమొదట మనకు ఉండవలసింది ఏంటంటే ధైర్యం ఉండాలి. వాళ్ళు లేరు, వాళ్ళు రారు, ఇక పోయారు అనేటువంటి ఆలోచించద్దు. వాళ్ళ యాత్ర వాళ్ళు ముగించుకొని వెళ్ళారు, వాళ్ళు భూమి మీదకి వచ్చారు, వాళ్ళ పని వాళ్ళు కొనసాగించారు, వాళ్ళకి అప్పగించిన దాన్ని సక్రమంగా చేశారు, అది మంచిదైనా చెడ్డదైనా చేశారు, జరిగించారు, వెళ్ళిపోయారు. కానీ ఉన్నను మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
ఉన్న ఈ రోజులో బతుకుతున్న నీకు జాగ్రత్త కలగాలి. ఈ రోజులో జీవిస్తున్న వీళ్ళకి అర్థం కావాలి. ఈ రోజులో బ్రతుకుతున్నటువంటి ఈ మనుషులకి దాని గురించి తెలియాలి. ఏమని తెలియాలంటే, ఇదిగో మా యొక్క తండ్రి గారు భూమి మీద బతికినంత కాలం ఎలా బతికాడు, ఏ విధంగా జీవించాడు, ఏ విధంగా ఈ యొక్క లోకంలో బ్రతికాడు, అతడు జీవించిన జీవితం వల్ల అతడు ఏమి పొందుకున్నాడు, ఏమి పోగొట్టుకున్నాడు అని ఆలోచించాలి. రెండోది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోనుకు ఎందుకు చెప్పాడంటే, తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటారు. మీకు అర్థమవుతుందో కావట్లేదు. చెప్పే పెద్ద దిక్కు లేకపోతే అంటారు, చెప్పే పెద్ద దిక్కు లేకపోతే ఎలా పడితే అలా తిరుగుతారు, ఏది పడితే అది చేస్తారు, ఎవరికి నచ్చినట్టు ఉండటానికి వాళ్ళు ఇష్టపడుతుంటారు. ఎందుకంటే తండ్రి అయినటువంటి దావీదు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతే ఏమన్నాడంటే, ఇక్కడ మనం చూసినప్పుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, అక్కడ నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల అన్నాడు. దేవుడు అయినటువంటి యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడి, నీకు ఒక పని అప్పగించాడు, దాన్ని కాపాడుకుంటూ రెండోది ఏమంటున్నారంటే, ప్రాముఖ్యమైనది ఆయన మార్గములను అనుసరించాలి. ఈరోజు సర్వలోకంలో ఉన్నటువంటి చాలా మంది మనుషులు ఎలా విధంగా ఉన్నారంటే, లోకాన్ని అనుసరిస్తున్నారు, దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నట్టు ఉన్నారు. కానీ లోకాన్ని అనుసరించి దేవుణ్ణి అనుసరించడం వల్ల ఉపయోగం ఏమన్నా ఉందంటే ఉపయోగం ఏమీ లేదు. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, ఆయన మార్గములను ఇలాగ చెప్పాలి. ఇప్పుడు సొలొమోనుకు ఆయన మార్గాలు తెలుసా తెలియదా? బాగా ఆలోచించండి. ఇప్పుడు మనందరం దైవజనులే కదా. సొలొమోనుకు ఆయన మార్గంలో తెలుసా తెలియదా? ఎందుకంటే ఆయనకు అప్పటికి చాలా వయసు వచ్చినది, చాలా దినాలు దానికి జీవిస్తూ ఉన్నాడు, చాలా సంవత్సరాలు అక్కడే బ్రతుకుతూ ఉన్నాడు. తన తండ్రి దగ్గర ఉన్నటువంటి సొలొమోనుకు ఆయన మార్గాలు తెలుసా తెలియదా? తెలిసి ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజులలో యేసు ప్రభు అది తెలియనటువంటి క్రైస్తవుడు ఎక్కడా లేడు. యేసు ప్రభు గురించి తెలియనటువంటి క్రైస్తవుడు ఏ ప్రాంతంలో లేడు. ప్రతి ఒక్కరు కూడా ఉదయకాలం లేవగానే ఆ యొక్క యేసు ప్రభు పాటలు పెట్టుకొని ప్రార్థన చేసుకొని తర్వాత వెళ్ళి పని పాటలు చేసుకునేవాళ్ళు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, వీళ్ళు దేవుని మార్గాన్ని అనుసరించకుండా లోకంలో ఉన్నటువంటి పెత్తనదారులు ఆపేస్తుంటారు. అది అర్థం కాల లోకానికి. ఎందుకు అర్థం కావటం లేదంటే, ఇదిగో చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిస్థితి కదా, చాలా రోజుల నుంచి ఉన్నటువంటి పరిస్థితి కదా, వీటిని మనం ఆలోచించాలి. ఏట ద్వారా మనం పోవాలంటే ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందో నీకేమన్నా తెలుసా? బాగా ఆలోచించండి. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది నీకు తెలుసా? నేనేమంటున్నానంటే, మా నాన్న చేశారంటున్నాడు, మా నాన్న ఏమన్నాడంటే మా నాన్న చేశారన్నాడు, వాళ్ళు నాన్న చేశారన్నాడు. కానీ ప్రారంభం తెలిసిన వాడు ఒక్కడు లేడు. ప్రారంభం ఎవరికి తెలియదు. ప్రారంభం తెలియకనే లోకంలోనికి వచ్చినటువంటి ఈ పద్ధతులను బట్టి, మన భారతదేశంలో ఉన్నటువంటి సంప్రదాయాలను బట్టి, భారతదేశంలో ఉన్నటువంటి అగ్ర వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో రకంగా వీళ్ళు మన చెప్పు చేతుల్లో ఉండాలి, వీళ్ళు మన యొక్క చెప్పు చేతుల కింద బ్రతకాలి కాబట్టి, వీళ్ళని మనం పెత్తనదారులుగా చేయాలి కాబట్టి కొన్ని కండిషన్లు పెట్టి, కొన్ని ఆజ్ఞలు పెట్టి, కొన్ని పరిస్థితులు పెట్టి వీళ్ళని కూడా మన చెప్పు చేతుల్లోనికి తీసుకొచ్చుకోవాలని ఆ రోజులలో మనుషులకు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఒకడు తలలో నుంచి వచ్చాడు, ఒకడు హృదయాల్లో నుంచి వచ్చాడు, ఒకడు తొడలో నుంచి వచ్చాడు, ఒకటి కాళ్ళలో నుంచి వచ్చాడు, నువ్వు కాళ్ళలో నుంచి వచ్చావు కాబట్టి మేము చెప్పింది మీరు చెయ్యాలన్నట్టుగా పెత్తనదారులు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఈ పెత్తనదారులు చేతి కింద ఉన్నటువంటి వాళ్ళ యొక్క నీళ్లు తాగినటువంటి మనుషులు ఏం చేశారంటే, ఇలా చేయకపోతే ఏమైనా కీడు జరుగుద్దేమని వాళ్ళు నిరూపించారు. ఎలా నిరూపించారంటే, ఒక మాటలు భయపెట్టిపోయారు. ఈరోజు సత్యమైన మా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నరకముందనే భయం చెప్తే ఎవరు నరకంలో పోతారు, తగలబడతారంటే ఎవరికి భయం లేదు. ఇది చేయకపోతే మీకు కీడు జరుగుతుందంటే ప్రతి వాడు చేసేస్తాను. కీడు జరుగుతుంది నువ్వు చూసినవా? కీడు జరిగితే ఎవరైనా గమనించారా? ఒకసారి అది పక్కన పెట్టేసి నీకు దేవుడు అప్పగించిన మార్గముల ప్రకారం, నీకు దేవుడు చెప్పిన పద్ధతుల ప్రకారం, నీకు దేవుడు చెప్పిన ఇష్టాల ప్రకారం నువ్వు నడుచుకొని చూద్దాం. చూడవు. ఎందుకంటే ఇది నీతి, ఇది మంచి, ఇది దీంట్లో వినయం ఉంది, దీంట్లో విధేయత ఉంది, దీంట్లో ప్రేమ ఉంది, దీంట్లో ఆప్యాయత ఉంది. దాంట్లో ఏముంది? నిందులు ఉన్నాయి, విలాసాలు ఉన్నాయి, జూదాలు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు నడుచుకోవటం అన్నది. వాడి తాగొచ్చినా, తందనాలైనా, వాడి వ్యభిచారైనా, దొంగ అయినా వాడి పెత్తనం చేస్తున్నాడంటే, రేపు నువ్వు తాగులో నువ్వు పెత్తనం చేయకూడదు, నువ్వు వ్యభిచారం చేస్తూ నువ్వు పెత్తనం చేయకూడదు అని అడిగేవాడు లేడు కనుక ఈరోజు సమాజం అలా అయిపోయింది.
అందుకనే దేవుని యొక్క ధర్మశాస్త్రంలో నుంచి దావీదు మహారాజుతో సొలొమోనుతో చెప్తున్నాడు, నీ దేవుని మార్గములను నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుని మార్గాలు ఉన్నాయి ఈ రోజులలో. దేవుని మార్గాలు ప్రజలకు చెప్పేవాళ్ళు కరువైపోయారు. ఎందుకు కరువైపోయారంటే ప్రతి వాళ్ళు కూడా ఏదో పొగడ్తల కోసము, గొప్పల కోసము, పెద్ద పెద్ద వాటి కోసం ఆలోచిస్తున్నారు. కానీ పాపమనే ఊపిలో చిక్కుకొని పాతాళానికి చేరువైన ఏలను మనం మార్చాలి. ఏలను బయటికి తీసుకురావాలంటే వాళ్ళకు నీతిగా, న్యాయముగా, వినయ విధేయతలతో మంచి మార్గాన్ని చెప్పేవాళ్ళు కరువైపోయారు. మనం వెళ్ళేసి ఎవరో ఒక వ్యక్తి ఒక బొమ్మను పూజిస్తుంటే ఇది బొమ్మరా, దీన్ని పూజించొద్దంటే కొడతారు. కానీ మనం ఏం చెప్పాలి? యేసు ప్రభు గురించి చెప్పాలి, యేసు ప్రభుల నీతిని చెప్పాలి, యేసు ప్రభుల నిజాయితీని చెప్పాలి. యేసు ప్రభు గొప్పవాడని చెప్తే, యేసు ప్రభు గొప్పవాడైతే వాళ్ళు తక్కువ వాళ్ళని వాళ్ళే అనుకుంటారు. ఎప్పుడు కూడా మనం ఎదుటి వాళ్ళని విమర్శించడం తప్పు, ఎదుటి వాళ్ళ గురించి ఏలెత్తి చూపడం తప్పు. నువ్వు చదువుకున్న బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యేసు ప్రభు గురించి పూర్తిగా నేర్చుకొని ఈయన గురించి పరిపూర్ణంగా చెబితే ఈయనే వాళ్ళ హృదయాలను మార్చేస్తాడు, ఈయనే వాళ్ళ జీవితాలను బాగు చేస్తాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు యొక్క మార్గములను అనుసరించు. దేవుని మార్గాలు చెప్పేవాళ్ళు లేకుండా పోయారు. దేవుని పద్ధతులు చెప్పటానికి ముందు లేకుండా పోయారు. ఎందుకంటే ప్రతి వానికి భయం. ఏం భయం? ఏం భయం తెలుసా? ఏమన్నా జరుగుద్దేమో, ఏమన్నా అవుద్దేమో. ఇవన్నీ ఎందుకు చూడండి, మన యొక్క దైవజనులమైనటువంటి చాలా మంది కూడా ఇల్లు కొత్తగా కట్టాలంటే ఆడ శంకుస్థాపన చేయాలంటే ప్రార్థన చేస్తారు, అన్ని చేస్తారు, తెచ్చి నవపప్పు ధాన్యాలు పోతారు. నువ్వే నవపప్పు ధాన్యాలు పోసి ఇల్లు కట్టించినప్పుడు నీ దగ్గరికి వచ్చిన విశ్వాసులు ఎలా చేస్తే నీకెందుకు అంత ఇబ్బంది? అర్థమవుతుందా? నువ్వే ఇల్లు ఓపెనింగ్ రోజు లోపల ఆవును తిప్పావు, నీ దగ్గరకు వచ్చి విశ్వాసులు ఎలా చేస్తున్నారు అన్నప్పుడు నీకెందుకు అంత కష్టము? మొట్టమొదట కండిషన్లో మారాల్సింది నేను, మార్పు పొందవలసింది నీవు. అందుకనే దావీదు చెప్తున్నాడు, నువ్వు నా తర్వాత నువ్వు ఈ రాజ్యాన్ని ఏలబోతావు, నా తర్వాత నువ్వు ఈ సింహాసనం మీద ఉంటావు, సింహాసనం మీద కూర్చున్న నువ్వు దేవుని ధర్మశాస్త్రాన్ని పూర్తిగా తెలుసుకోవాలి, దేవుని మార్గాలు పూర్తిగా తెలుసుకోవాలి, దేవుని ఇష్టాలు పూర్తిగా తెలుసుకోవాలి, దేవునికి నచ్చినట్టుగా నువ్వు బ్రతకాలి. అలా ఉండాలంటే ఆయన ధర్మశాస్త్రం అంతటిని గైకొనుము. ఆయన ధర్మశాస్త్రాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీకు తూ తెలియదు, తాళ తెలియదు, తోక తెలియదు, తొండ తెలియదు, నువ్వు వచ్చిదే నిజమంటే ఎట కుదురుద్ది? మొత్తం తెలియాలి, చరిత్ర తెలియాలి, దాని రూపురేఖలు తెలియాలి. నువ్వు వెళ్ళేటువంటి దారులలో నీతో ఎదిరించే వాళ్ళు ఉన్నారు, నీతో పోట్లాడే వాళ్ళు ఉన్నారు. ప్రతి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి దాని గురించి తెలుసుకొని కూర్చొని మాట్లాడినప్పుడు అప్పుడు దానికి సావయసు వస్తుంది. అంతేగాని ఇది నాకు కరెక్ట్ కాదు, ఇది నాకు నచ్చదంటే నీకు నచ్చదు, మరి నచ్చిందేదో నువ్వు చేసి వద్దా? అర్థమైందా? ఇది నువ్వు నచ్చదన్నావు, మరి నచ్చింది నువ్వు చేసి చూపించు. అందరూ పక్క పోతారు. ముందుకొస్తే ఎక్కడ నెత్తిని బరువు పడుతుంది భయం, ముందుకొస్తే ఎక్కడ నన్ను ఏమన్నా అంటారు అని భయం, తిట్టులు వస్తాయి, గొడవలు వస్తాయి, తంతారు, తిడతారు, అవసరమైతే తీసుకెళ్ళి సరసాల్లో వేస్తారు. ఇది కరెక్ట్ అయినప్పుడు సరసాలకు వెళ్ళటానికైనా నువ్వు రెడీ ఉండాలి. అంతే. నువ్వేమన్నా 100 సంవత్సరాల నుంచి వచ్చిందని ఒక రోజు నువ్వు మార్చాలంటే కుదరదు. అలా మార్చడానికి పౌలు గారు వెళ్ళారు, వెళ్ళి దెబ్బలు తిన్నారు, కొట్టించుకున్నాడు, తండించుకున్నాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, బూతు మాటలు పడ్డారు. ఈ రోజు దైవజనులు అంటే కొత్తగా కూర్చొని వచ్చేది శ్రీప్రభు ఉంటే కాదు, ప్రతిదీ బరువు, ఇది భారం, ఇది భారం. అందుకనే ప్రేమతో మాట్లాడమంది బైబిల్ కొరక. ప్రేమ చేత లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావాలి. ప్రేమతో చేయాలి. పగతో చేస్తే ఏం జరుగుతుంది లోకంలో? కక్షతో చేస్తే ఏం జరిగేది కాదు. ప్రేమ, వినయంతో నువ్వు వెళ్ళగానే యేసు ప్రభు గురించి చెప్తే వినేవాళ్ళు లేరు బ్రదర్స్ ఈ రోజుల్లో. నువ్వు వెళ్ళగానే ఏం మాట్లాడాలి తెలుసా? బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఏంటి పరిస్థితి, ఎలా ఉన్నావని ఇలా మాటలలో పెట్టి సత్యాన్ని వాడి హృదయంలోనికి నింపాలి. సూర్యేస్తున్నాను, సూర్యుడు నొప్పిగా ఉందంటే ఎవరైనా నేర్చుకుంటారా? అది ఏం కాదు, చిన్న ముళ్ళుగుచ్చుకున్నట్టు అనగానే. అయితే ఏమంటాడు? ఏసీ తీసినట్టు కూడా తెలియకుండా ఉండాలి. వాక్యం కూడా వాళ్ళ హృదయాలకు నువ్వు పంపిస్తున్నట్టు కూడా వాడికి కూడా తెలియకూడదు. అది లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందంట? క్రియ, పని జరిగిస్తుంది లోపలికి వెళ్ళి. అది పని జరిగిస్తే పాతాళంలో ఉన్నవాడు బయటికి రావాలి, పాతాళంలో ఉన్నవాడు బయటికి వస్తాడు. అందుకని ఈ రోజులలో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ధర్మశాస్త్రం అంతటిని నువ్వు గ్రహించుకొనుము, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మార్గములను నువ్వు అనుసరించి నడుచుకొనుము. అప్పుడు నువ్వు ఏ పని చేసినా, ఏ పనిలో నువ్వు ఉన్నా అక్కడ నువ్వేమవుతావంట? వర్ధిల్లుతావు. ఏ పనిలో నువ్వు ముందుకెళ్ళినా అక్కడ నువ్వు అభివృద్ధి చెందుతావు అని సొలొమోనుకు దావీదు మహారాజు చెప్పాడు. కాబట్టి మీ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మీ అందరితో నేను ఒక చిన్న విషయం ఏం చెప్తున్నానంటే, లోకమంతా కూడా బాగుపడిందని మనం భ్రమలో ఉన్నాం, కానీ బాగుపడలేదు.
ఎందుకు బాగుపడలేదంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కోటేశ్వర్లు అంటారు కదా, మొత్తం బిలియనర్స్ అంటారు, సినీ యాక్టర్లు కానీ లేకపోతే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద లెవెల్లో ఉన్న వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఇలాంటివన్నీ రూపుమాపులైపోయాయి. అక్కడ ఏమి జరగవు. ఇట్లాంటి అక్కడ ఫంక్షన్లు అన్నా ఏదైనా కనుక అంత హఠాహట్ బట్టా పట్టుకుంటుంది. అక్కడికి వచ్చినటువంటి పెద్దలు వాళ్ళు పూజారులు కానీ ఎవరైనా ఉంటే అలాగనే చేయాలంటే అలాగనే చేయాలి, ఇలాగనే ఉండాలంటే ఇలాగనే ఉండాలంటే ఎందుకు అలా ఉండవలసి వచ్చిందంటే వాళ్ళ పద్ధతులను బట్టి వాళ్ళు ఎక్కడ చీప్గా మారలేదు. వాళ్ళు ఎక్కడ వాటి గురించి పెద్ద ఆలోచించడంలా. అయితే ఇక్కడ జరిగిన పరిస్థితులు ఏంటంటే క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటంటే ఏదో ఒక దాన్ని తీసివేసుకోలేక ఒక దాన్ని ఉంచుకోలేక మధ్యలో నలిగిపోతున్నటువంటి సమాజం. కొన్ని తీసివేస్తే కొంతమంది పెద్దలు అంటుంది కరవమంటే కప్ప కోపము, ఎడవమంటే పాము కోపము, ఈ చేయొద్దంటే వాడి కోపము, చేయమంటే వీడి కోపం. ఇప్పుడు ఏం చేయాలి అసలు? అందువలన మొట్టమొదటి ఏం చేయాలి తెలుసా? దేవుని యొక్క జ్ఞానమును వాని హృదయంలో నీవు పంపించాలి. దేవుని యొక్క మంచి మార్గమును వాని హృదయంలో నీవు పంపించాలి. అందుకే ఏమంటున్నారు చూడండి, అక్కడ మాట్లాడినప్పుడు చూసినప్పుడు ఆయన మార్గమును అనుసరించిన ఎడల నువ్వు ఏ పని చూసుకొని ఎక్కడ తిరిగిను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. అంటే ఎలా నడుచుకోవాలంట? వివేకముగా నడుచుకోవడం అంటే మామూలు విషయం. అసలు వివేకముగా ఉన్నటువంటి మామూలు విషయమా? ఎలాగంటే కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు. కానీ మనం చెప్పినట్టుగా ఇక్కడ ఎలా ఉందంటే దేవుని వాక్యాన్ని చెప్పాలి, అక్కడ వాళ్ళ జీవితాలు మార్చాలి. దేవుని వాక్యం వెళ్ళాలి, అక్కడ వాళ్ళ బ్రతుకుల్లోనికి సువార్త వెళ్ళిపోవాలి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రారంభం నుంచి మనం ఈ యొక్క భారతదేశంలో బ్రతికినప్పుడు మనం అందరం ఆలోచిస్తే ఒక 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళని మనకంటే ముందున్నటువంటి పూర్వీకులు ఎంతో మంది. వాళ్ళందరూ కూడా మనం చేసిన సువార్త ఒక రకమైతే వాళ్ళు చేసిన సువార్త ఎంతకంటే కష్టమైనది ఉన్నది. వాళ్ళు ఎంతకంటే కష్టమైన సువార్తను చేసి ఎలా వీళ్ళందరినీ మార్చగలిగారంటే వారు దేవుని యొక్క జ్ఞానం ప్రకారం నడుచుకున్నారు, దేవుని యొక్క జ్ఞానానుసారంగా వెళ్ళిపోతున్నారు, దేవుని యొక్క ఉద్దేశముల ప్రకారం వారు వెళ్ళిపోయారు. అందుకని ఇక్కడ దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు, సొలొమోను నువ్వు జాగ్రత్త. ఏం చెప్పాడు? జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే మనం వెళుతున్నటువంటి మార్గం ఎలాంటిదంటే అటు గొయ్యి, ఇటు మంటలున్నాయి, మధ్యలో గోడ మీద నడిచిపోతున్నాం. మన ఏకాగ్రత గోడ మీదే ఉండాలి, కానీ ఇటు తప్పినా మంటలో పడిపోతాం. ఇప్పుడు భారతదేశంలో సువార్త చేయటం అంటే చాలా ఈజీ అనుకుంటున్నారా? భారతదేశంలో సువార్త చేయడం అంత ఈజీ అనుకున్నారా? సువార్త చేయాలంటే ఎలా? చాలా మంది ఏమంటారంటే తెలుసా, క్రిస్టియన్స్ దగ్గర పోయి చేద్దామంటారు. క్రిస్టియన్స్ దగ్గర పోయి చేయాలంటే ఇంకా చాలా డేంజర్. మనకు అర్థం కాలేదు. ఏమనుకుంటున్నారు తెలుసు? మీరు అందరూ ఏమనుకుంటారు తెలుసు? అడిగిపోతే భోజనాలు పెడతారు, మంచిగా కానుకెళ్తారు, హ్యాపీగా కుర్చీ చేస్తారు, అన్ని చేస్తారు, కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చే కంట్రోల్ పెడతారు. అది చాలా జాగ్రత్త. మీకు అర్థం కాదు. ఈరోజు కొట్టులాటుకొని వస్తున్నారు. ఏమంటుందంటే చాలా ఇబ్బందులు వచ్చాయి. అందుకని ఇక్కడ మనకు మాట్లాడుతూ ఏమన్నాడంటే దావీదు తన కుమారుడికి చెప్పినట్టుగా ఈరోజు తండ్రులకు పిల్లలకు చెప్పేవాళ్ళు లేరు. అందుకు సమాజంలో ఇవన్నీ రావాల్సి వచ్చేది. కాబట్టి తండ్రులు ఎలా పిల్లలకు చెప్పలేదు కనుక నీవున్న తరంలో నేనున్న తరంలో ఇప్పుడు మన తరం ఉంది కాబట్టి మన తరంలో ఉన్న వాళ్ళకు మనం చెప్పుకుందాం, మన తరంలో ఉన్న వాళ్ళకు మనం నేర్పిద్దాం, మన తరంలో ఉన్న వాళ్ళకు మనం చప్పిద్దాం. కావాలంటే చూడండి, ఎక్కడ మీటింగ్ అంటే 1000 మంది 1,000,000 మంది వెళ్తారు, కానీ వెళ్ళి అక్కడ చూసి వచ్చిన వరకే కానీ మా ప్రాంతం ఇంకా బాగుపడలేదు, మా గ్రామం ఇంకా బాగుపడలేదు, మా గ్రామానికి సువార్త కావాలి, మా గ్రామం ఇంకా అజ్ఞానంలో ఉంది, అదే పరిస్థితులు ఉంది, మా గ్రామాన్ని మార్చుకోవడానికి మా గ్రామంలో ఉన్న పాస్టర్ గారి చేత రోజు సువార్త పెట్టుద్దామని వాళ్ళు లేరు. ప్రార్థన జరుగుతున్నాయంటే అమెరికా పోతానంటాడు, ఆఫ్ఘనిస్తాన్ పోతానంటాడు, విజయవాడ అంటాడు, గుంటూరు అంటారు. ఎక్కడికెక్కడ పోతున్నావు? ఇక్కడ నువ్వు ఉన్న గ్రామం తగలబడిపోతుంది నీకు తెలుసా? నీవున్న ప్రాంతం తగలబడిపోతుంది నువ్వు తెలుసా? నీవు ఉన్నటువంటి ఈ ప్రదేశం నాశనం అయిపోతుంది నువ్వు తెలుసా? నువ్వున్న ఈ ప్రదేశంలో ఉన్నటువంటి నీ దైవజనుడు ఎంత ఆరాటంతో ఉన్నాడు నీకు తెలుసా? అలా ఆరాటాన్ని పోగొట్టాలంటే నీవు సహకరించాలి. అలా సహకరించాలంటే సత్యాన్ని బోధించడానికి ఇక్కడే వెలుగు రావాలి. ఎక్కడో పొదిలో దీపం వెలిగిస్తే మన యొక్క ఊరిలో వెలుతురు రాదు. ఎక్కడో కనీరులో దీపం వెలిగిస్తే మన ఊరిలో వెలుతురు రాదు. దర్శిలో దీపం వెలిగిస్తే మన ఊరిలో వెలుతురు రాదు. మన ఊరిలో దీపం వెలిగిస్తే మన ఊరిలో వెలుతురు వస్తుంది. బాగా అర్థమవుతుందా? మన ఊర్లో దీపం వెలిగించాలి, మన ఊర్లో సువార్త జరగాలి, మన ఊర్లో ఇవన్నీ వస్తేనే అప్పుడు మనకు వెలుగు వస్తుంది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. దేవుని యొక్క మార్గముల గురించి చెప్పాలి లోకానికి.
దేవుని యొక్క మార్గముల గురించి చెప్పినప్పుడు కొన్ని ఆచారములు అనేవి వెళ్ళిపోతాయి. ఎందుకంటే యేసు ప్రభు గురించి ఏమని మాట్లాడుతున్నారంటే, మీ పితృపర్య ఆచార్యం నిమిత్తము దేవుని వాక్యముని ఏం చేస్తున్నారంట? బొత్తిగా నిరంకరించుతున్నారు. మీ యొక్క ఆచారాలు ఏమని బోధిస్తున్నారంటే, వీళ్ళే వచ్చి ఇవే దైవోపదేశములను బోధిస్తూ ఉన్నారు. కాబట్టి దైవోపదేశములను బోధించకూడదు, వీటిని ఖండించేటువంటి పద్ధతి ఉంటుంది. వాటిని చేయటానికి కూడా ఒక విషయం కావాలి. అందుకని మీ అందరికీ చెప్తున్నాను, ప్రియ సహోదరి సహోదరులారా, పైన ఆకాశం ఉంది కానీ, కింద భూమి ఉంది కానీ, భూమి కింద నోటి ఉంది కానీ, మనల్ని ఆశీర్వదించగలిగేది ఒక్క దేవుడే. ఇక ఎవరు ఆశీర్వదించలేడు. ఎవరి వల్ల జరగదు ఆశీర్వాదం రావాలంటే. కాబట్టి మనల్ని ఆశీర్వదిస్తున్నటువంటి ఆ దేవుని యొక్క ఉద్దేశం మన జీవితాల్లో జరగాలంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారం మనం నడుచుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారం మనం వెళ్ళాలి. దేవుని యొక్క ఇష్టానుసారంగా మనం జీవించాలి. దేవుడికి నచ్చినట్టుగా మనం బ్రతకాలి. ఎందుకంటే ఒక చిన్న విషయాన్ని చెప్తాను నేను ముగించే ముందు, సమయం అయింది కనుక. లూకా సువార్తలో నుంచి ఒక చిన్న విషయాన్ని చెప్తాను మీ అందరికీ కూడా బాగా గమనించి ఆలోచించండి. 16వ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటి ఒక సందర్భం అది అంతే కూడా. లూకా సువార్త 16వ అధ్యాయంలో నుంచి 15వ అధ్యాయంలో నుంచి ఒక చిన్న మాట చూడండి. 16లో నుంచి అనుకుంటాను. చూడండి, అదే చూడండి, 27 వచ్చిన 16:27. అప్పుడు అతడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. ఎక్కడికి వెళ్ళి బతిమలాడుతున్నాడు? ఏలను బతిమలాడి కాళ్ళు పట్టుకుంటే రాలా, ఆడికి పోయి ఆడ బతిమలాడుతున్నాడు. ఏమని బతిమలాడుతున్నాడంటే, నాకు 5 సహోదరులు ఉన్నారు. సహోదరులు అంటే తెలుసు కదా, అన్నదమ్ములు. ఈడ మాత్రం వాళ్ళింటి మీద కాకి ఈడి మీద వాళ్ళతో ఒప్పుకోడు, ఏడింటి మీద కాకి వాళ్ళంటి మీద వాళ్ళతో ఒప్పుకోడు. వాడు ఏమన్నా ఒక రోజు చికెన్ తెచ్చుకొని తింటే ఈడు ఓర్చుకోలేడు, ఈడు తెచ్చుకొని తింటే వాడు ఓర్చుకోలేడు. వాడు 100 రూపాయలు సంపాదించుకొని వాడి పంట బాగుంటే ఏడ ఓర్చుకోలేడు, ఆడ ఓర్చుకోలేడు. అలాంటి సహోదరులు అందరూ కూడా ఉన్నారని ఎక్కడ గుర్తు పెట్టుకుంటున్నాడు మనోడు? ఆ వేదనకరమైన స్థలాన్ని అన్నాడు, నేను ఎలా భరిస్తున్నాను కానీ నా సహోదరులు ఇక్కడికి రాకూడదు, కాబట్టి వారికి సాక్ష్యం ఇచ్చుటకై నన్ను ఎలా పంపి నాకు తెలుసు, నేను పోవడానికి లేదు, కాబట్టి ఆ లాజరును పంపి అన్నాడు. ఇప్పుడు లాజరు వచ్చి చెప్తే వింటారా? ఏమంటారా? లాజరు చెప్తే ఏమంటారు? దయ్యమంటారు. ఒరే దయ్యం వచ్చేది, ఏంద్రో దయ్యం వచ్చింది కానీ భయపడరు. ఆ లాజరును పంపేయమన్నాడు. అయితే అక్కడ ఏమన్నాడు తెలుసా? వీళ్ళు అవసరం లేదు, కింద ఆల్రెడీ ఎవరున్నారు? ప్రవక్తలు ఉన్నారు. కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, ఈ ప్రదేశాలు ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట వింటే వాళ్ళు బాగుపడతారు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది అనకపోతే లాజరు పోయి చెప్పినా ఎండ్రు. అర్థమవుతుందమ్మా? ఈరోజు వాళ్ళు చెప్పింది అనకపోతే లాజరు పోయి చెప్పినా వింటు. ఎందుకంటే ఇక్కడ మనమే ఆరాటాలు పోరాటాలు, ఇక్కడ మనకే ఈ యొక్క బాధలు కష్టాలు ఏడుపులు పెడబొప్పులు. వాళ్ళు ఏమి లేడు. తప్పు చేసిన వాడైతే వేదనకరమైన స్థలంలోకి పోయాడు, మంచి చేసిన వాడైతే సంతోషం అంటే నెమ్మది కలిగిన స్థలంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు అసలు ఆలోచించట. ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఏమనుకుంటున్నామంటే ఏమైందో, ఎందుకంత అవసరం నాకు అర్థం కాలేదు. వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు అసలు మన గురించి ఆలోచించడం లేదు. వాళ్ళు వెళ్ళిపోయిన వాడు నెమ్మది కలిగిన స్థలంలోకి వెళ్ళినాడు, అసలు పట్టించుకోవట్లేదు. వేదనకరమైన స్థలంలోకి వెళ్ళినోడికే ఒక బాధ ఉన్నది. వాళ్ళు ఇక్కడికి రాకూడదు. ఎందుకంటే నేను నా జీవిత కాలం అంతయు నాకు నచ్చినట్టుగా బ్రతికాను అన్నాడు. ఏమన్నాడు? అబ్రహాం ఏమంటున్నాడు అక్కడ? నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికావు, నీకు నచ్చినట్టు బతికావు. కాబట్టి ఇక్కడ నీ ఇష్టాలు ఉండవు. కాబట్టి ఇక్కడ మన ఇష్ట ప్రకారం కాకుండా దేవుడి ఇష్ట ప్రకారం మనం ఇక్కడ బతికితే అక్కడ ఆయన మనం తీసుకెళ్లే స్థలం ఒకటి ఉంది. కాబట్టి ఈ రోజులలో చాలా మంది మీరు అనుకుంటారు ఏదేదో చేస్తుంటారు. నిజంగా ఇక్కడ అనుకోవచ్చు చాలా మంది, అందరూ దైవజనులు మేము ఉన్నాము, లేదు ఎవరు కూర్చోలేదు, ఎవరు రావటం లేదంటే ఇలాంటి సందర్భం కాదు కావాల్సింది. నేను ఇందాకనే చెప్పాను, దరిశిలో కాదు వెలిగించాల్సింది దీపాలు. ఇటు పోయి ఆ పొదుల్లోనూ లేకపోతే విజయవాడలోనూ గుంటూరులోనూ దీపాలు వెలిగించాల్సింది. నీ ఉన్న ప్రదేశంలో సువార్తను వెలిగించండి. చూద్దాం. 7 తీసుకొచ్చి మోటార్ మొత్తం తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేసి 7 సువార్త చేయమంటే వీళ్ళేం చేస్తారు పాపం? అక్కడ చెప్పాడు అన్నాడు. ఏం చెప్పాడు? నిజంగా కావాలంటే గమనించండి, వాళ్ళు చేసింది మెసేజ్, ఇక్కడ దైవజనుడు చెప్పిన మెసేజ్ 2 చూడండి. అక్కడ దానికి ఇక్కడ దానికి మొత్తం కూడా 66 బైబిల్ గ్రంథంలో ఉండేది.
కానీ ఇలా స్టేజ్ ఎలా అయిందంటే ముఖ్యమంత్రి లాగా గొప్పల సేవ మా జనాలు వచ్చే సేవకులను చూసేస్తున్నారు అంతే. ముఖ్యమంత్రి కొన్ని నిలువే ఉన్నది కానీ వీళ్ళు గొప్పలు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు అని కాదు. అందుకని నేను ఏం చెప్తున్నానంటే చాలా మంది బాధపడుతున్నారు పాపం అనుకుంటారు ఇవన్నీ ఎప్పుడు పోవాలని. ఈ పోవాలంటే నీ ఉన్న ప్రాంతంలో సువార్త జరగాలి. ఇది చీకటి అనే ఊబిలో చిక్కుకుపోయింది. నీ ఉన్న ప్రదేశంలో వెలుగు నింపబడాలి. నీ ఉన్న ప్రదేశంలో వెలుగు రావాలి. వెలుగు వచ్చిందంటే చీకటి ఏమవుతుందంట? పారిపోద్ది. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిపోతుంటాయి. కానీ ఇప్పుడు సంఘాలలో ఏమైపోయాయో చాలా మంది, నేను ఒక్కడిని పోయి ఆడికి పోయి మంచిగా సువార్త విని వచ్చి కూర్చుంటానంటే నువ్వు వెళ్ళొచ్చావు, తర్వాత వీళ్ళు చేస్తుంటే అంటాడు ఇంట్లో కూర్చొని వీళ్ళు ఎప్పుడు మారుతారు? నువ్వు మారినవా? ఏది పొద్దుగోకులేదు, ఏ దరిద్ర పొద్దు పాస్టర్ తెలియదు, వాడలేదు, నువ్వు మారినవా? నువ్వేమో ఆ మాస పొన్నాడు విజయవాడ, గుంటూరు, అమెరికాను ఏడో పోయి వినవుతుంటివి. ఈ ప్రాంతాన్ని మార్చేది ఎప్పుడు బ్రదరు? ఎప్పుడు మార్చాలి ఈ ప్రాంతాన్ని? ఆలోచించండి. చికెన్ మటన్ బిర్యానీలు అన్నప్పుడు విందు చేసేటప్పుడు వాళ్ళని తెచ్చి పిలవని చూద్దాం. నీ ఇంట్లో ఒక మనిషి చచ్చిపోయాడు, భూస్థాపికారానికి వాళ్ళని రమ్మని ఏమని చూద్దాం. అతడా చిన్న చిన్న వాడికి సీపాటుకు నేను పాస్టర్ మాకు తెలిసి రోజు ఏమంటున్నాడు? ఏమంటున్నావు? అందుకేమన్నాడు తెలుసా? ఇదిగో భూలోకంలో నీ సహోదరుల దగ్గర ఎవరున్నారు? ఈ ప్రవక్త ఉన్నాడు. ఈ ప్రవక్త ఉన్నాడు. ఆయన చెప్పింది వింటే చాలు. బాగానండి. ఆయన చెప్పిందంటే చాలు. అక్కడ ఆ పరిస్థితిని బట్టి అక్కడ మోసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ పరిస్థితిని బట్టి మనం చేస్తున్న సేవల్లో మన ప్రాంతాల్లో మన ప్రవక్తలు ఏమంటే చీప్ అనుకున్నారా? మన గురించి అక్కడ ప్రస్తావిస్తున్నాడు. పోయినోడు అలా అంటాడు, అయ్యా నా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నరకానికి వస్తారేమో, జాగ్రత్త అయ్యా అంటుంటారు చాలా మంది. ఆ ప్రదేశానికి పోయినోళ్ళు వాళ్ళు ఏమంటారంటే అక్కడ అబ్రహాం లాంటి ఆ దేవుడు ఏమంటారు తెలుసా? ఇదిగో కింద పంపించారు చూడండి, ఇదిగో ఒక మేషకు, ఒక ఎలీషా, ఒక రోషను, వీళ్ళందరినీ పంపించారు చూడండి, వాళ్ళు చెప్పింది అంటే చాలే అంటుంటారు. కానీ నేను మీ అందరికీ చెప్పాలనుకుంది ఏంటంటే ధర్మశాస్త్రమును ఆయన మార్గములను మన ప్రాంతాలలో ప్రకటించే వాళ్ళు కావాలి. అది ఎలా కావాలంటే దినదినము అవసరమైతే ప్రతిరోజు కూడా మన ప్రాంతాలలో రావాలి. అప్పుడు వస్తే నువ్వు బాధపడి వెళ్ళిపోతుంటే. కానీ ఇక్కడ అదే అంటున్నాడు దావీదు, మరణకాలము సమీపించినప్పుడు నేను చెప్తున్నా మార్గములన్నిటినీ గైకొనుము. ఈరోజు మార్గాలని చెప్తున్నా. మార్గాలు గురించి తెలుసు, దేవుని మార్గాలు తెలుసా? ఎందుకు తెలియదంటే దేవుని మార్గాలు చెబితే కదా తెలిసేది. ఎందుకు చెప్పట్లేదంటే చెబుతున్నారు కానీ ఎవరు కూడా వినేవాళ్ళు. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, ఇలా ఏది బాధకరమైందా, ఏ ఇబ్బందికరమైన నువ్వు ఏ ఇబ్బంది పడుతున్నా మొట్టమొదటి మీ అందరికీ నేను తెలియజేస్తే ఒక మాట ఏంటంటే, నీవున్న ప్రదేశంలో సువార్త జరగాలి. నా ప్రయాస, నేను పదే ప్రయాసాలు ఇక్కడ మేమందరం నీవున్న ప్రాంతాన్ని మార్చుకో, నువ్వున్న ప్రదేశాన్ని మార్చుకో, నువ్వున్న ఇంటిని మార్చుకో, ఆటోమేటిక్గా అన్నీ మారిపోతాయి. అప్పుడు క్రైస్తవం అనేది అంతలక్కలా వెలిగించబడుతుంది. కాబట్టి చిన్న సమయంలో కుటుంబానికి దేవుడు ఇచ్చిన ఒక చిన్న మాట ఏంటంటే ధైర్యం తెచ్చుకొని జాగ్రత్తగా బతకండి. ఎందుకంటే రేపు మనం కూడా వెళ్ళిపోతాం. కానీ ఉన్న జీవితము ఆయన మార్గములను అనుసరించి బతికిన ఎడల నీవు కూడా ఏమవుతావంట? ఏ పని చేసినా అన్నిటిలో నువ్వేమవుతావు? వర్ధిల్లుతావు. అన్నిటిలో నువ్వు ఆశీర్వదించబడతావు. కాబట్టి చిన్న సమయంలో ఈ యొక్క ఆదరణ కొడుకుతో తెలియజేసిన మాట ఏంటంటే ఆయన మార్గాల ప్రకారం నడుచుకున్న వాళ్ళు వర్ధిల్లుతారు. అలాంటి భాగ్యం నీ కుటుంబమును చిన్న మనకును దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.